హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే రైతు సోదరులకైతే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అండి. అది ఏమిటంటే రైతు భరోసా మనకైతే ఎప్పుడు విడుదల అవుతాయి, దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే ఈరోజు అయితే మనమైతే చర్చించుకుందాం. సో ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. సో చాలామంది రైతు సోదరులు అయితే మనం చూసుకుంటే యాసంగి అండ్ వానాకాలం సంబంధించి రైతు భరోసా ఎప్పుడు విడుదల అవుతాయి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ రైతు భరోసా మనకైతే ఎప్పుడు విడుదల అవుతాయి అనేది దీని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ రైతు భరోసా మనకు ఎకరానికైతే మనకైతే 2 విడతల్లో 6,000 సంబంధించి మనకైతే సంవత్సరానికి 12,000 విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మనకైతే ఈ రైతు భరోసా అనేది మనకు రేపటి నుంచి అంటే యాక్చువల్గా అయితే ఈరోజు విడుదల అవ్వాలి. కాకపోతే ఈరోజు ఆదివారం కావడంతోనే రేపు సోమవారం నుంచి అయితే రైతు భరోసా వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. సో మనకు ఒకవేళ రావాలనుకుంటే ఈరోజు సాయంత్రం అంటే మనకు 10 o'clock అంటే 6 to 10 o'clock మధ్యలో కూడా రావచ్చు. సో ఆదివారం కావడంతో ఆటో డెబిట్ అనే ఆప్షను ఎనబుల్ చేయొచ్చు లేదా డిజబుల్లో ఉంచవచ్చు. మండే మనకు సోమవారం అంటే రేపైతే మనకు విడుదల చేస్తానన్నట్టుగా పూర్తి సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి మనకు ఈ ఆదివారం అయితే మనకు సాయంత్రం నుంచైనా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. సో మనకు ఎప్పుడు వస్తాయి అనేది చూద్దాం. ఈరోజు సాయంత్రం నుంచి వస్తాయా, రేపు పొద్దున్న నుంచి వస్తాయా అనేది చూద్దాం. ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొత్తగా పట్టా పాస్ పుస్తకం చేయించున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి రైతు భరోసా వస్తాయా రావా అనేది చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు. వారికి మనం ఒక విషయం అయితే చెప్పబోతున్నాము. సో వారైతే వాళ్ళ ఏయూ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్ని రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాలి ఈకేవైసీతో పాటు. సో అవి చేసుకుంటేనే వారికి మాత్రమే రైతు భరోసా అనేవి వస్తాయి. ఎందుకంటే ఈ ఈకేవైసీ చేసుకోవడం వల్లనే వాళ్ళకు ఈ రైతు భరోసా అనేది వర్తిస్తుంది. లేకపోతే గతంలో ఎవరి పట్టా పాస్ పుస్తకం ఉందో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. సో ముందుగా అయితే మీ పట్టానైతే మీ పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి. చేసుకోకపోతే మీకైతే ఈ రైతు భరోసా అనేవి రావండి. సో ఇది మీరు గమనించగలరు. అలాగే కొంతమంది 2019 ముందు అయితే ఉన్న వారికి అయితే పిఎం కిసాన్ అయితే పైసలు రావట్లేదని చెప్తున్నారు. వారికి నిజంగానే రావండి. సో దానికన్నా తర్వాత చేయించిన వాళ్ళకైతేనే వస్తాయి. అలాగే ఈ రైతు భరోసా మనకు 2019 కన్నా ముందు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, వారికైతే రైతు భరోసా అనేది రాదండి. సో ఇది మీరు గమనించగలరు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకైతే ఈరోజు సాయంత్రం లేదా మనకైతే రేపు ఉదయం నుంచి అయితే పైసలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. మనమైతే వేచి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.